హలో అండి, నాటుకోడి పులుసు చేయడానికి కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ వేసేసుకొని పొడి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసి అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ టమాటో ఒకటి వేయండి. అది కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఫ్రై చేసేయండి. అవి కూడా తర్వాత మనం ఏదైతే ముందు మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా కూడా కొంచెం వేసేయండి. తర్వాత నేను ఆల్రెడీ ఇది పందెం కోడి కాబట్టి ఒక 8 విజిల్స్ రానిచ్చానండి కుక్కర్లో. అంటే ముందే బాయిల్ చేసుకున్నాను. ఆ బాయిల్ చేసుకున్న చికెన్ని కూడా ఇందులో వేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత కొంచెం వాటర్ పోసేసి కొంచెం కొత్తిమీర వేసేసి ఉప్పు, కారం, పసుపు, మనం ఏదైతే మిగిల్చుకున్న మసాలా పొడి ఉంది కదండి అది వేసేసి బాగా ఉడకనిచ్చాలి. ఒక ½ an hour to 40 మినిట్స్ ఉడికిన తర్వాత నాటుకోడి పులుసు రెడీ. కమ్మని నాటుకోడి పులుసు ఎలా ఉందో మీరు చెప్పండి.